నమస్తే, వెల్కమ్ టు హెల్త్ గురు. నిద్రపోయే సమయం మారుతుందా? అయితే మీ గుండె ప్రమాదంలో పడేట్టే. తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు. ఆధునిక జీవితంలో మనకు అన్ని టైంకే జరగాలి. ఆఫీస్ టైమింగ్స్, కాలేజ్ టైమింగ్స్, భోజన సమయాలు అన్ని పక్కా ప్లానింగ్ చేసుకుంటాం. కానీ చాలా మంది నిర్లక్ష్యం చేసే ఒకే ఒక్క విషయం నిద్రపోయే సమయం. ఈ రోజు వీకెండ్ కదా, కాసేపు సినిమా చూసి 1 గంటకు పడుకుందాం, రేపు ఆఫీస్ త్వరగా ఉంది కదా, ఈ రోజు 10ంటికే పడుకుందాం అంటూ రోజుకో సమయానికి పడుకోవడం మనలో చాలా మందికి అలవాటు. అయితే ఇలా ప్రతిరోజు నిద్రపోయే సమయాన్ని మార్చడం అనేది కేవలం ఒక చెడు అలవాటు మాత్రమే కాదు, మీ గుండెను ముంచేసే ఒక పెద్ద ప్రమాద గంటకి అని తాజా అంతర్జాతీయ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. నిద్రపోయే సమయంలో వచ్చే హెచ్చుతగులు భవిష్యత్తులో గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలకు ఎలా దారితీస్తాయో ఈ ఆర్టికల్లో వివరంగా తెలుసుకుందాం. ఈ సంచలన విషయాలను వెల్లడిస్తూ ఫిన్లాండ్ లో యూనివర్సిటీ ఆఫ్ ఓయిలో పరిశోధకులు ఒక సుదీర్ఘమైన అధ్యయనాన్ని నిర్వహించారు. ఉత్తర ఫిన్లాండ్ కు చెందిన 46 ఏళ్ల వయసు గల 3231 మంది వ్యక్తులపై ఈ రీసెర్చ్ చేశారు. కేవలం వారిని అడిగి తెలుసుకోవడమే కాకుండా వారి నిద్ర అలవాట్లను ఖచ్చితంగా నమోదు చేయడానికి ఒక వారం పాటు వారి శరీరానికి ప్రత్యేక యాక్టివిటీ మానిటర్స్ అమర్చారు. ఆ తర్వాత దాదాపు 10 సంవత్సరాలకు పైగా వారి ఆరోగ్య పరిస్థితులను, వారి గుండె పనితీరును పరిశోధకులు నిరంతరం విశ్లేషిస్తూ వచ్చారు. ఈ 10 ఏళ్ల అధ్యయనం ముగిసిన తర్వాత పరిశోధకులు కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలను కనుగొన్నారు. అవేంటంటే, ప్రమాదం రెండింతలు పెరుగుతుంది. ఎవరైతే ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోకుండా రోజుకో టైంకి నిద్రపోతూ ఉంటారో అలాంటి వారిలో భవిష్యత్తులో గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం రెండింతలు పెరుగుతుందని తేలింది. ఇక అలాగే తక్కువ నిద్ర ప్లస్ క్రమరహిత సమయం ఈక్వల్స్ టు డేంజర్ కాంబినేషన్ అంటూ రోజు నిద్రపోయే సమయం మారుతూ దాంతో పాటు 8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అత్యధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక మూడోది, లేచే సమయం కంటే పడుకునే సమయం ముఖ్యం. ఈ రీసెర్చ్ లోను అత్యంత కీలకమైన అంశం ఇదే. మనం ఉదయం ఏ సమయానికి లేస్తున్నాం అనేది దానికంటే రాత్రి ఏ సమయానికి పడుకుంటున్నాం అనేది గుండె ఆరోగ్యానికి అత్యంత కీలకమని పరిశోధకులు స్పష్టం చేశారు. మీరు రోజు ఉదయం 6 గంటలకి లేచినా రాత్రి పడుకునే టైమింగ్స్ మారితే గుండెపై ఆ ప్రభావం పడుతుంది. అయితే అసలు నిద్ర సమయం మారితే గుండెకు ఏమవుతుంది? మన శరీరంలో సర్కాడియన్ రిథం లేదా జీవ గడియారం అంటే బయోలాజికల్ క్లాక్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది. ఇది ప్రకృతికి అనుగుణంగా మన శరీరాన్ని నడిపిస్తుంది. మనం రాత్రి ఒకే సమయానికి పడుకున్నప్పుడు గుండె వేగంగా తగ్గుతుంది, రక్తపోటు అదుపులోకి వస్తుంది, శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఇక నిద్ర వేళలు మారినప్పుడు బాడీ క్లాక్ గందరగోళానికి గురవుతుంది. దీనివల్ల కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది నేరుగా రక్త కణాలపై ఒత్తిడి తెచ్చి బీపీని పెంచుతుంది. నిద్రలేమి మరియు క్రమరహిత నిద్ర వల్ల రక్తనాళాలలో కొవ్వు పెరుకుపోయే ప్రక్రియ వేగం అవుతుంది. ఇది కాలక్రమేణా గుండెపోటుకు దారితీస్తుంది. ఇక చాలా మంది సోమవారం నుండి శుక్రవారం వరకు ఉద్యోగాల కోసం కరెక్ట్ టైంకి పడుకొని వీకెండ్ రాగానే రాత్రి 1 గంట 2 గంటల వరకు మేల్కొంటారు. దీనిని సైన్స్ భాషలో సోషల్ జెట్ లాగ్ అంటారు. అంటే విమానంలో ప్రయాణించకుండానే మన జీవ గడియారాన్ని మనం పాడు చేసుకోవడం. సెలవు రోజుల్లో కూడా నిద్రలే వేళను గంటల తరబడి మార్చకూడదని, ఇది గుండెను దీర్ఘకాలంలో బలహీనపరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ గుండెను దీర్ఘకాలం పాటు పదిలంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నిపుణులు కొన్ని చిన్న అత్యంత ప్రభావవంతమైన అలవాట్లను సూచిస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం. ఖచ్చితమైన సమయాన్ని పాటించడం. వారంలో 7 రోజులు సెలవు రోజులతో సహా రాత్రి ఒకే సమయానికి బెడ్రూమ్ లోకి వెళ్లడం అలవాటు చేసుకోండి. గరిష్టంగా 15 నుంచి 20 నిమిషాల కంటే ఎక్కువ తేడా ఉండకూడదు. ఇక రెండోది, 7 నుండి 8 గంటల నిద్ర. ప్రతిరోజు కనీసం 7 నుండి 8 గంటల నిరంతరమైన నిద్ర మన శరీరానికి, గుండెకు ఎంతో అవసరం. అలాగే గ్యాడ్జెట్స్ కు గుడ్ బై చెప్పండి. పడుకోవడానికి కనీసం 30 నిమిషాల ముందే మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, టీవీలను ఆపేయండి. వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రను తెచ్చే మెలాటోనిన్ హార్మోన్ దెబ్బతీస్తుంది. ఇక రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పడుకోవడానికి 2 నుంచి 3 గంటల ముందే డిన్నర్ ముగించడం. రాత్రి వేళల్లో హెవీ ఫుడ్స్ తింటే అది జీర్ణం కావడానికి గుండె ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. గుండె ఆరోగ్యం అంటే కేవలం మంచి ఆహారం తినడం, వ్యాయామం చేయడం మాత్రమే కాదు, సరైన సమయానికి నిద్రపోవడం కూడా. మనం ఎంత సంపాదించినా, ఎలాంటి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నా మన గుండె లయ తప్పకుండా ఉండాలంటే మనం నిద్రపోయే లయను తప్పకూడదు. కాబట్టి ఈ రోజు నుండే మీ నిద్ర వేళను క్రమబద్ధీకరించుకోండి, మీ గుండెను పదిలంగా కాపాడుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తున్నాండి హెల్త్ గురు.